ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భూమిని కోర్టులో నిల్చోబెట్టి ఉంటారు. ఇక గగన్ శారద పక్కపక్కన కూర్చొని ఉంటే అప్పుడువ మాత్రం కోపంతో రగిలిపోతూ భూమిని చూస్తూ ఉంటుంది. కృష్ణప్రసాద్ కూడా చాలా బాధపడుతూ భూమి వైపుకు చూస్తూ ఉంటాడు. ఇక జడ్జి గారు రావటంతో కోర్టు స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే భూమికి విరుద్ధంగా వాదిస్తున్న లాయర్ అపూర్వ తరపు లాయరు, చూడండి జడ్జి గారు, ఈ భూమి శరత్చంద్ర గారిని అత్యంత కిరాతంగా ప్రాణాలు తీయాలని చూసింది. అందుకు కావాల్సిన అన్ని ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. మొట్టమొదటి ఎవిడెన్స్ నేను మీకు సమర్పిస్తున్నాను అని జడ్జి గారు మాట్లాడుతూ ఉంటే గగన్ చాలా బాధపడుతూ భూమి వైపుకు చూస్తూ ఉంటాడు. చూడండి జడ్జి గారు, ఈ భూమిని అత్యంత కిరాతకంగా చంపాలని చూసింది. ఈ భూమిని సొంత కూతురుగా ఆయన చూసుకున్నారు. అయితే కొన్ని మనస్పర్ధాల కారణంగా భూమి శరత్చంద్రని అదే రోజు ఇంట్లో నుండి బయటికి గెంటేశారు. దాంతో శరత్చంద్ర గారి పైన బాగా కోపం, ద్వేషం పెంచుకొని ఈ భూమి గెస్ట్ హౌస్లో మందు తాగుతున్న శరత్చంద్ర గారి దగ్గరికి వచ్చేసి మందు సీసాతో అతి కిరాతంగా పొడిచేసింది. ఆ మందు సీసా పైన ఆ భూమి వేలిముద్రలు కూడా ఉన్నాయి. కావాలి అంటే ఈ రిపోర్ట్ చూడండి, నేను నిందితురాలైతే ఆ ఫింగర్ ప్రింట్స్ అని దానిని జడ్జి గారికి ప్రొడ్యూస్ చేస్తారు. దానిని కూడా జడ్జి గారు చూస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ భూమిని అన్ని విధాలుగా శరత్చంద్ర ప్రాణాలు తీయాలని చూసింది అని అన్ని సాక్ష్యాధారాలు మేము మీకు సమర్పించేశాము. శరత్చంద్ర గారి ఆస్తిని కొత్తేయటానికే ఈ భూమి ఇలా చేసింది. ఇంట్లో నుండి పంపించేసరికి కోపం బాగా పెంచుకొని ఇలా చేసింది. ఆస్తి కోసమే ఇలా చేసింది. ఆ లాయర్ భూమి పైన నిందలు వేస్తూ ఉంటాడు. దాంతో భూమి ఏడుస్తూ, చూడండి జడ్జి గారు, నేను మా నాన్నని ఎందుకు చంపాలనుకుంటున్నాను? అసలు మా నాన్నని చంపే ఉద్దేశమే నాకు లేదు. ఆస్తి కోసమే నేను ఇదంతా చేశాను అంటే చెప్తున్నారు. అసలు నాకు ఎందుకండి ఆస్తి? నేను ఈ ఆస్తి పని కోసం చేయలేదు. నా మొర ఆలగించండి అని భూమి చెబుతూ ఉంటే, చూడమ్మా, ఇక్కడ సమర్పించిన సాక్ష్యాలన్నీ కూడా నువ్వు చేశావని చెబుతున్నాయి. కాబట్టి నువ్వు చేయలేదని ఏదైనా ఒక్కటి సాక్ష్యం ఉంటే చూపించు అని జడ్జి గారు అడగటంతో, అయితే చెబుతాను జడ్జి గారు, చెబుతాను. ఇప్పుడు ఆస్తి కోసమే నేను ఇదంతా చేశాను అని వీళ్ళు చెబుతున్నారు కదా. అసలు నేను ఆస్తి కోసం చేయవలసిన అవసరమే లేదు. ఎందుకంటే నేను శరత్చంద్ర గారి కన్న కూతుర్ని అని గగన్ వైపుకు చూస్తూ భూమి ఏడుస్తూ చెబుతూ ఉంటుంది. దాంతో శారద, గగన్ చాలా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక నక్షత్ర, అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటారు. అయ్యో, ఈ ఏంటి భూమి ఇలా నిజం చెప్పేసింది అని కృష్ణప్రసాద్ చెర్రీకి ఏమీ అర్థం కాక చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అవును, నేను శరత్చంద్ర గారి కన్న కూతురి అయినప్పుడు నాకు ఆస్తి నేనెందుకు మా నాన్న ప్రాణాలు తీయాలి అని చూస్తాను అని భూమి చెబుతూ ఉంటుంది. మరి అందుకు సాక్ష్యాలుగా రేపటి ఎపిసోడ్లో DNA టెస్ట్ చేయిస్తారా అంది.